E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక పీఎం మోదీ. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. ఢిల్లీకి చంద్రబాబు వెళ్తే రాష్ట్రానికి నిధులు, జగన్ వెళ్తే కేసుల పరిష్కారం. అనిత. $1,40,000 కోట్లు అప్పు చేసి ఏం పీకినావు రేవంత్? కేటీఆర్. ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళ మిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని ప్రధాని మోదీ అన్నారు. సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమమైన ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందని చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్లో ప్రధాని ప్రసంగిస్తారు. అయితే ఈసారి 4వ ఆదివారం గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో 3వ ఆదివారమే ఆయన ఈ కార్యక్రమాన్ని 118వ ఎపిసోడ్లో ప్రసంగించారు. వేల ఏళ్లుగా కొనసాగుతున్న కుంభమేళాలో ఎక్కడా ధనిక పేద తారతమ్యం, కులాల పేరుతో వివక్షకు తావలేదని చెప్పారు. ఇటువంటి కుంభమేళాలు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఒకేలా ఉన్నాయన్నారు. ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లో కుంభమేళాలు నిర్వహిస్తుంటే మరోవైపు దక్షిణాదిలో గోదావరి, కృష్ణా, నర్మదా, కావేరీ నదులకు పుష్కరాలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. జ్యూరిట్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్కి సీఎం చేరుకున్నారు. హిల్టన్ హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో భేటీ అయ్యారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తర్వాత తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ సీఎం పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరీస్ నుంచి దావోస్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్ని జ్యూరిష్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద నాయకులు అవుతారు, ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత మంచిదనుకోండి. కేటీఆర్. ఆంధ్రలో కూడా కేసీఆర్ ప్రెస్ మీట్లు చూస్తారు. కరోనా టైంలో కేసీఆర్ ప్రెస్ మీట్లకు ప్రజలు టీవీల ముందు కూర్చునేవాళ్ళు. కేటీఆర్ $1,40,000 కోట్లు అప్పు చేసి ఏం పీకినావు రేవంత్? ఒక్క కొత్త ఇటుక పెట్టినావా, కొత్త పైప్లను వేసినావా, ఇక కాలువ దవ్వినావా, ఒక కార్మికుడికి లాభం తెచ్చావా, ఒక ఆడబిడ్డకు 2,500 ఇచ్చావా, తులం బంగారం ఇచ్చావా, ఏం పీకినావు సంవత్సరంలో అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరి ఏం పీకినావు 1 ఇయర్లో? 7 గెలువైనా మరి $1,40,000 కోట్లు అడవేని. మనం అడగవలసింది గిది. నాయకత్వం విలువ, నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి. కరోనా వచ్చింది. కరోనా వస్తే మీకు యాదుకుండాలి, క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీలో ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీలో ముంగట. సార్ ఎప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్తాడు వినాలే, ధైర్యం వస్తుంది సార్ మాట వింటే. నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి టీవీలో ముందు కూర్చుందరు. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మనోళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్తుండే, ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలే, ఏం చెప్తాడో చూడాలి. ఎందుకు చెప్తున్నా? కరోనా కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు, పీసులు పెట్టిండు అంటే భయపెట్టోళ్ళు అయితే వద్దు. భయపెట్టోళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి. కేసులకు భయపడదు. కేసులకు భయపడితే మనమేం నాయకులే నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. ముందే చెప్తున్నాను, ఎవరెవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ. వెంకటరెడ్డి, నువ్వు ఒకసారి నియోజకవర్గంలో రైతుల దగ్గరికి సెక్యూరిటీ లేకుండా పోయినా నీ బట్టలు అలానే ఉంటాయో లేదో చూద్దాం. జిల్లాలో నువ్వు చేస్తున్న మోసాలకు, చెత్త పనులకు, వాళ్ళ చేతులకు చెప్పులకు ఎప్పుడో పనిచేద్దామని రైతాంగం ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా.
నీ బట్టలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. కాళేశ్వరమే దిక్కైంది. నంది నారాయణపూర్ రిజర్వాయర్లో నీటిని నింపడానికి బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన నంది పంప్ హౌజే ఇప్పుడు దిక్కైంది. నంది నారాయణపూర్ రిజర్వాయర్లకు నంది పంప్ హౌజ్ నుంచి నీళ్లు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో నారాయణపూర్ రిజర్వాయర్కు ఎల్లంపల్లి నీటిని తరలించేందుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టులో నంది పంప్ హౌజ్ మోటార్లే దిక్కయ్యాయి. గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు అడుగడుగున ప్రజలు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పామిడి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ మెంబర్లు పూజారి లక్ష్మీదేవి, చిలకల రాజగోపాల్ను ఆసుపత్రి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కొరకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పామిడి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వారి కష్ట సుఖాలకి మేమున్నాం, మీరు రండి, ఏ గ్రామమైనా రండి అని చెప్పేసి ఇక్కడ పెద్దలు కూడా సీనా అన్న, ప్రభాకర్ అన్న, వారి మిత్రులందరూ, గౌరవనీయులు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి ఇదే నా స్వాగతం. మరియు తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ గారికి స్వాగతం. అలాగే ఈ అభివృద్ధి కమిటీలో సబ్ మేడం తేజస్వి గారికి, రాజగోపాల్ సార్ గారికి, లక్ష్మీదేవికి, కమలా మేడం రాలేదు, నా స్వాగతం. ముందుగల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి మరియు పామిడి ఇన్ఛార్జ్ ఈశ్వర గారికి, నాతోటి ఆఫీసర్స్కి, డాక్టర్ గారికి నమస్సుమాంజలి. నాకు ఈ బాధ్యత వహించినందుకు, అప్పచెప్పినందుకు నా శాయశక్తులని కృషి చేస్తానని, మీకు అందుబాటులో ఉంటానని, ఈ హాస్పిటల్ అభివృద్ధి మీరే చూస్తారని ఆశిస్తున్నాను. సార్ని ఎంటబడి కావాల్సింటే నేను మరి 1కి 2 సార్లు సార్కి ఎంటబడి కావాల్సి పని చేపిస్తా, అభివృద్ధి చేసి చూపిస్తా, సార్కి మంచి పేరు తీసుకురాగలుగుతానని కోరుకుంటున్నాను. గారికి, ఎంఆర్ఓ గారికి
అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పాముడి టౌన్లో 7 నెలల తర్వాత అభివృద్ధి బాటలో నడపాలని, అన్ని విధాలుగా ప్రజలకి సేవ అందించాలని పొద్దున్న వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా 2-3 కిలోమీటర్ల ద్వారా నడుచుకుంటూ ఆ రోడ్డు మీద ఉన్న ప్రజలకు, ఆ ఇళ్ళలో ఉన్న బాధ్యులకు మీకు అండగా ఉంటానని ధైర్యం చెప్తూ, నా మాటలు వాళ్ళు నమ్మి కూడా పాముడిని అభివృద్ధి చేయండి, మాకు నష్టపోయిన వారికి సహాయం చేయండి అని అడగడం, వారికి నేను చెప్పడం కూడా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఏమో తెలియదు, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన వచ్చిన తర్వాత 5 కోట్ల ప్రజలకు బాగుండాలా, ప్రతి గ్రామం బాగా అభివృద్ధి కావాలా, అందరూ బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన అభివృద్ధికి ఆయన కూడా సహకారం అందిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మన పార్టీలో భాగస్వాములైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపేదాన్ని కూడా ఆయన వంతు కృషి చేస్తూ పామిడిని అభివృద్ధి చేసి చూపిస్తా. మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అభివృద్ధి అవుతుందనే దానికి కూడా ముందుగా మీడియా సోదరులు గుర్తించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధి అంటే దీని నుంచి అభివృద్ధి జరుగుతుంది అనేది మీరు నాకు సలహాలు ఇస్తే అది పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి చేసేదానికి నేను ముందుంటాను. ఎందుకంటే అభివృద్ధి దానికి ఎంతోమంది ముందుకొచ్చి పని చేస్తామని వచ్చినా కూడా వాళ్ళకి ఏదో రకంగా నేను నేరుగా మాట్లాడే వ్యక్తిత్వం నాకు ఉంటుంది. అది మీకు మంచిగా కావచ్చు, చెడ్డ అనుకోవచ్చు, ఎట్లన్నా అనుకోవచ్చు. ఏ దానికి కూడా మీ వంతు నేను కృషి చేస్తారని, అభివృద్ధి చేసే వాళ్ళకి మీరు సహకరించాలని, ఏదైనా సమస్య అని మీరు అనుకుంటే నాతో ఇది ఈ పద్ధతి, ఈ సమస్య బాగలేదు, మీరు మార్చుకొని ఇంకా వేరే రకంగా చేస్తే బాగుంటుంది అనేది సలహాలు ఇస్తే ఆ సలహాల కోసం నేను ఖచ్చితంగా పాటిస్తా. అభివృద్ధి అనేదానికి ఏ పరికరాలు కావాలా, ఏ వనరులు కావాలా అనే దానికి కూడా మీకు తెలుసుంటుంది. కాబట్టి మీరు నాతో కొన్ని సమస్యలు జరిగినా కాబట్టి మీతో నేరుగా మాట్లాడాలని నందు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. మీడియా సమావేశం ముందు వాళ్ళు అడిగే క్వశ్చన్ అనుకోవచ్చు, నా ఆన్సర్ అనుకోవచ్చు. ఖచ్చితంగా 2 కిలోమీటర్లు దాదాపుగా నడుస్తూ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి ఇబ్బంది కలిగిపోకున్నట్లు ఆ ప్రజలకి వేరే దగ్గర స్థలాలు కేటాయించిన తర్వాత డెమాలిష్ చేసి పూర్తి రోడ్డు విస్తరణ చేయిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఏదైనా చేసి చూపిస్తానని చెప్పేసి నేను చెప్తున్నా. చూస్తాం రాఘవేంద్ర సార్, నా పేరు రాఘవేంద్ర, మన గజరాంపూర్ సార్, మాజీ ఎంపీటీసీ
బిల్డింగ్ చేయడమే నేను ఇక్కడ ప్రజెంట్ స్పోర్ట్స్ అథారిటీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫామ్లో ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ వరకు తయారు చేశాను. కానీ ఒక ఇండోర్ స్టేడియం అనేది లేదు సార్ స్టేడియం. మనకి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అయితే మనకి కేవీకే ఇండోర్ స్టేడియంలో అనౌన్స్మెంట్ అయినాయి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కాలేదు. ఇప్పుడు మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది కాబట్టి అది అవకాశం ఉందంటావా? ఎందుకంటే ఇక్కడ అనంతపురం జిల్లా పరిధిలో దగ్గరలో ఉంది. కల్లూరు తీసుకొచ్చినాడు సార్. అది గార్లదిన్నలో పడింది, కల్లూరులో పడింది. అది కల్లూరులో ఉపయోగంలో ఉందే లేదు సార్. అది ఇంకా ఆ రకంగా కాకూడదు అనేది. వచ్చింది వాడుకోవచ్చు. కానీ సార్ మనకి మన హైవే ప్రజెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో మంచి ప్లేస్ ఉంది సార్. అది 11 ఎకరాలు. ఆ బైపాస్ అవుతులో 3.5 ఎకరా ఉంది. నీ పేరు పేరు నా పేరు రాఘవేంద్ర సార్. రాఘవేంద్ర. ఇప్పుడు కల్లూరు దగ్గర ఉందని మీరు అంటున్నారు స్టేడియంది. ఒకవేళ అది పూర్తిగా లేదు, మన కన్సర్ట్లో లేదని అనుకుంటే ఇక్కడికి నేను మాకు అవకాశం కల్పించండి అని అడతా. ఒకవేళ నేను అడిగినప్పుడు లేదు సార్ అక్కడ కల్లూరు దగ్గరలోనే ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నాము సింగనమలకి అంటే కానీ డిస్టెన్స్ మరి 2 కిలోమీటర్కి వాళ్ళే మనం ఆడదంటారా వేరే తాలూకా వాళ్ళు? ఒకవేళ ప్రభుత్వానికి ఏమైనా బర్డన్ ఎక్కువ అవుతుంది, ఎందుకు 2 కిలోమీటర్స్లోనే ఎందుకు ఇబ్బంది అని ఒకవేళ ఆ రకంగా అంటే ఇస్తానంటే తీసుకొచ్చేదానికి నేను గ్యారెంటీ నా సాయం చేస్తాను. ఎమ్మెల్యే గ్రాంట్ కింద 5 లక్షలు శాంక్షన్ అయింది. కానీ అది మనకు స్పోర్ట్స్ అథారిటీ నుంచి అయితే కదా సార్ 2,30,00,000 వరకు వర్తింది సార్. అది సరే అంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ ఏమన్నా చేసేదానికి అదే మన శాప్ బీసీఎంపీ గారు ఉన్నారు సార్. శాప్ అది కూడా రాసుకో రాంబాబు, ఇది కూడా ఒక పాయింట్ చేసుకో. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకే సార్. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి దాని కొరకు మళ్ళీ అంత దూరం కల్లూరుకు పోయడానికి రావడానికి ప్రయాణ ఖర్చులు అవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన కాన్స్టిట్యూన్సీ కాదు, మా ఎమ్మెల్యే చేశాడు. డిగ్రీ కాలేజ్ నేను మొన్న లోకేష్ బాబుతో డిగ్రీ కాలేజ్ ఇచ్చాను. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం హౌస్బుర్గు కటాక్షపూర్ గ్రామ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యువకుల సమితి ఆధ్వర్యంలో పెద్దాపూర్ క్రికెట్ గ్రౌండ్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మస్రూర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువకులు పాల్గొన్నారు. యువకుల మధ్య ఐక్యత మరియు సోదరభావం పెంపొందించడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని ఉమ్మడి జిల్లా అహ్మదీయ ముస్లిం జమాత్ అధ్యక్షులు మహమ్మద్ లతీఫ్ షర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వృద్ధుల అధ్యక్షులు యాకూబ్ పాషా, జిల్లా యువకుల అధ్యక్షులు మసూద్ అహ్మద్, జిల్లా ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఖాదీం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, ఆత్మకూరు మాజీ ఎంపీపీ రజనీకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా బౌలింగ్ ఇది వైట్ గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ముందు చెప్పిన విధంగా అసలు ఏమి చేయకూడదు. ఇన్షాల్లా ప్రతి ఒక్కరు గర్వతులుగా ఉండి ఇన్షాల్లా బ్రదర్ను పెట్టడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు ఇన్షాల్లా ఎవరికి ఎలాంటి అవరోధన జరగకుండా ముందుకు వెళ్ళాలని అది సాధ్యం కాదు ఎవరికి. ఫీల్డర్ పేరు చెప్పాలండి దయచేసి. రియాజ్ గారు చాలా చక్కటి ఫీల్డింగ్ తోటి చాలా చక్కటి భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక పీఎం మోదీ.
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. ఢిల్లీకి చంద్రబాబు వెళ్తే రాష్ట్రానికి నిధులు, జగన్ వెళ్తే కేసుల పరిష్కారం. అనిత. $1,40,000 కోట్లు అప్పు చేసి ఎంపీకిన రేవంత్, కేటీఆర్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.